వెల్కమ్ టు పూరలుకు. ప్రభుత్వ పట్టాలు ఎక్కడానికి హైదరాబాద్ మెట్రో రెడీ అయిపోయింది. ఇది హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ లో చారిత్రాత్మక ఘట్టమనే చెప్పాలి. దాదాపు 10 ఏళ్లకు పైగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో సేవలందించిన మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్ట్ ఇకపై పూర్తి స్థాయి ప్రభుత్వ సంస్థగా అవతరించబోతోంది. మెట్రోను నిర్వహిస్తున్న ఎల్&టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎల్&టీ సంస్థకు ఉన్న 100% ఈక్విటీ వాటాను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారీ కొనుగోలు ప్రక్రియకు మొత్తం 15,000 కోట్ల విలువను ఖరారు చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీతో ప్రైవేట్ భాగస్వామ్య శకనానికి స్వస్తి పలికి మే 1వ తేదీ నుంచి మెట్రో రైలును ప్రభుత్వ రంగ సంస్థగా మార్చడానికి రంగం సిద్ధమైంది. నిధుల సమీకరణపై ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఉన్న అప్పుల సర్దుబాటు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 13,615 కోట్ల రుణాన్ని సేకరించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి గ్యారంటీ ఇవ్వడమే కాకుండా మెట్రో రాబడి ద్వారా అప్పు తీరని పక్షంలో ప్రభుత్వం నుంచి నేరుగా నగదు మళ్లించేలా ఆర్బీఐకి డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ ఇచ్చేందుకు అంగీకరించింది.